హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలా ఎర్రపప్పుతో కమ్మని టమాటో పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇలా చేసుకున్నట్లయితే కడుపు నిండా కమ్మగా తినేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే దీనికోసం 1 కప్ ఎర్రపప్పుని తీసుకుంటున్నాను. సో 1 కప్ ఎర్రపప్పుని తీసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కొన్ని టమాటాలు, పచ్చిమిర్చిలు కట్ చేశాను. 1 టేబుల్ స్పూన్ నేను వెల్లుల్లి, జీలకర్రని కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నానండి. సో ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ పప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ అనేది బాగా మరిగాక దీంట్లో 1 కప్ పప్పుని యాడ్ చేసుకోండి. దీంట్లో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్రని యాడ్ చేసి దీంట్లో పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఎర్రపప్పు అనేది మనకి 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కుక్ చేస్తే. అదే మనం కుక్కర్లో కుక్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగోదు. సో అందుకోసం ఇలా ట్రై చేద్దాం అనేసి నేను గిన్నెలోనే వండుతున్నాను. సో ఇలా కుక్ అయ్యాక ఒక గంట తీసుకొని ఇలా మెత్తగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో 2-3 ఎండుమిర్చిని, ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని దీంట్లో 1 లేదా 2 ఇలా సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని మనం పోపు అనేది ఫ్రై అయ్యాక దీన్ని పప్పులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు ఇంకా కొంచెం పుల్లగా కావాలంటే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జుని 1-2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేసుకున్నట్లే పుల్లగా చాలా బాగుంటుంది. పులుపు అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో ఎంతో రుచికరమైన కమ్మటి ఎర్రపప్పుని, టమాటో ఎర్రపప్పుని చూసేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.